హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షే. దిస్ ఇస్ చే. మీరు నాలాగే బిఎల్ ఫ్యాన్ అయితే మినీ డ్రామాల వర్షతో పాటు డ్రామాల వర్షని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, స్టే విత్ మీ ఎపిసోడ్ 2 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే స్కూల్ నే చూపిస్తున్నారు. స్కూల్లో అందరూ అంత ఇంట్రెస్ట్ గా ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ మన షూయి ఎగ్జామ్ ఫాస్ట్ గా రాసేసి డెస్క్ మీద పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. మన షూయి పక్కనే మార్చు అంటాడు కదా, రే పడుకునేదేదో పడుకున్నా, కొంచెం ఆ పేపర్ ని నాకు కనిపించేలా పడుకోరా అని మనసులో అనుకుంటూ మన షూయిని చూస్తూ. ఇప్పుడు ఎగ్జామ్ అంతా అయ్యాక అందరూ కలిసి పేపర్స్ ని సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు మన షూయి వెనక్కి కూర్చున్న యూబీ తన డెస్క్ మేట్ దగ్గర వెళ్లి షూయి పేపర్ తీసుకురారా అని చెప్తాడు. నా వల్ల కుదరదని చెప్తుండగా దానికి యూబీ వెళ్లి ఆ పేపర్ ని తీసుకొస్తావా లేదా నిన్ను ఇక్కడ నుంచి బయట తోసేమంటావా ఇలా మన యూబీ బెదిరించగానే ఆ అబ్బాయి కూడా పాపం వెళ్లి ఎవరికి తెలియకుండా షూయి పేపర్ ని తీసుకొచ్చి యూబీకి ఇచ్చేస్తాడు. క్లాస్ లో పడుకుంటావా, ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని షూయి రాసిన ఆన్సర్స్ మొత్తాన్ని మన యూబీ మార్చేస్తాడు. ఇప్పుడు ఈ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళు రాసిన ఎగ్జామ్ కి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఆ క్లాస్ టీచర్ అందరూ ఎగ్జామ్ ని బానే రాశారు, కానీ 140 కి పైన తెచ్చుకున్నది ఇద్దరు. క్లాస్ ఫస్ట్ ఎప్పుడు లాగానే మన షూయినే. ఇలా క్లాస్ టీచర్ చెప్పగానే ఇక్కడ మన యూబీకి ఒకటే ఆశ్చర్యం, ఏంటిది అతని ఆన్సర్స్ అంతా నేను మార్చేశాను కదా, అయినా గాని తనలా ఫస్ట్ వచ్చాడు అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు క్లాస్ అంతా అయిపోయాక స్టూడెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన యూబీ తన డెస్క్ మేట్ దగ్గర ఏరా వెళ్లి టీచర్ దగ్గర నన్ను ఇరికించేసావా ఏంటి అని అడగ్గా దానికి అబ్బాయి కూడా ఓరి దేవుడా నేలా చేయలేదు, షూయి ఎప్పుడు ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటాడు, మేమిద్దరం 4th నుంచి కలిసి చదువుకుంటున్నా, వాడు అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటున్నాడు, ఒకే ఒకసారి వాడు తక్కువ మార్క్స్ తీసుకున్నాడు, అది ఎప్పుడంటే ఈ షీట్ తప్పుగా ప్రింట్ అయినప్పుడు, తీరా చూస్తే ఇతను రాసిన ఆన్సర్సే కరెక్ట్. ఇలా అబ్బాయి చెప్పగా ఇక్కడ మన యూబీకి షూయి మీద కోపం పిక్స్ లోకి వెళ్ళిపోతూ ఉంది. అలానే కోపంగా ఆ అబ్బాయి దగ్గర, కానీ వాడు ఎప్పుడు చూసినా పడుకునే ఉంటాడు కదా, ఎందుకంటే వాడికి అన్ని ఆన్సర్స్ తెలుసు కాబట్టి. ఇప్పుడు యాక్చువల్ గా ఏం జరిగిందంటే మన షూయి పేపర్ ని చూడగానే మన టీచర్ కి డౌట్ వచ్చేస్తుంది. షూయిని పిలిచి, షూయి నీ పేపర్ ని ఎవరో మార్చేశారు, నువ్వేం బాధపడకు, నేను నీకు నువ్వు రాసిన దానికి మార్క్స్ వేస్తానని చెప్తాడు. సో ఇలానే మన షూయి మళ్ళీ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు ఇసని ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన షూయి ఇంట్లో ఉన్నాడు. మన షూయి వాళ్ళ పక్కింట్లో ఒక ఆంటీ ఉంటుంది, తనకో కూతురు ఉంటుంది. వీళ్ళొక హోటల్ ని రన్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫుడ్ చేసి తీసుకొచ్చి మన షూయికి వాళ్ళ నాన్నకు ఇస్తూ ఉంటారు. అలానే చిన్న చిన్న హెల్ప్స్ కూడా మన షూయి వాళ్ళ నాన్న వాళ్ళకి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తను షూయి వాళ్ళ నాన్న దగ్గర షూయి కోసం నేను కొత్త షూస్ ని తీసుకొచ్చాను, మీరే తన దగ్గర ఇచ్చేసేయండి అని ఆ షూస్ ని వాళ్ళ నాన్నకి ఇస్తుంది. దానికి వాళ్ళ నాన్న, ఇదంతా ఎందుకు, మీరు ముందే నాకు ఫుడ్ విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నారు, ఇదంతా ఎందుకు, వాడు దీన్ని తీసుకోవడం చెప్తాడు. దానికి తను షూయి యొక్క టీనేజ్ అబ్బాయి, ఈ టీనేజ్ వయసులో పిల్లోళ్ళు వాళ్ళ అపీరెన్స్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, సో దీన్ని తనకు మీరు ఇవ్వండి, తనకి షూస్ చాలా అవసరం అని చెప్తుంది. చివరికి ఎలానో బలవంత పెట్టి ఆ షూస్ ని షూయి వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షూయి వాళ్ళ ఫ్రెండ్ షూయి వాళ్ళ నాన్నకు యాపిల్స్ ని తీసుకొచ్చిస్తాడు. దానికి వాళ్ళ నాన్న కూడా థ్యాంక్స్ అని చెప్పేసి అతను వేసుకున్న యూనిఫామ్ ని చూస్తాడు. అలానే అబ్బాయిని చూసి, దీనికి ఒక అమ్మ ఉండాలి అనేది, నీ యూనిఫామ్ చూడు ఎంతలా మెరిసిపోతుందో, మీ అమ్మ నీ కోసం ఉతికి బాగా ఐరన్ చేసి ఇచ్చింది. దానికి అతను, లేదు అంకుల్ ఇది కొత్త యూనిఫామ్, నిన్నే స్కూల్లో ఇచ్చారు. ఏంటి స్కూల్లో ఇచ్చారా, కానీ షూయి ఎటువంటి యూనిఫామ్ ని ఇంటికి తీసుకురాలేదే. దానికి ఆ అబ్బాయి, లేదు అంకుల్ దీని స్కూల్లో మనకు కావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే యూనిఫామ్ ని ఇస్తారు. ఇలా చెప్పగానే షూయి వాళ్ళ నాన్న ఫేసే మారిపోతుంది. ఎందుకంటే దీని గురించి షూయి వాళ్ళ నాన్నతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే మన షూయికి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు లేదన్న విషయం తెలుసు కాబట్టి దీన్ని తలుచుకునే వాళ్ళ నాన్న చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. పక్కింటి ఆంటీకి ఒక పేరు పెట్టేద్దాం, తనకు జూన్ అని పేరు పెట్టేద్దాం. ఇప్పుడు జూన్ ఆంటీ షూయి వాళ్ళ నాన్నకు ఒక షూస్ ఇచ్చింది కదా నిన్న, ఆ షూస్ ని మన షూయి చాలా సంతోషంగా వేసుకుంటూ ఉన్నాడు. మన షూయి వాళ్ళ నాన్నే జూన్ ఆంటీ వాళ్ళ కూతుర్ని రోజు స్కూల్ లో డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఇలా డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉండగా ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న షూయి వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ ని కొంతమందిని చూస్తాడు. వాళ్ళందరూ కొత్త యూనిఫామ్ ని వేసుకొని అంత సంతోషంగా స్కూల్ కి వెళ్తూ ఉన్నారు. దాన్ని చూసి షూయి వాళ్ళ నాన్న కొంచెం ఫీల్ అవుతూ సైకిల్ ని నడుపుతూ ఉండగా లైట్ గా వేరే బండిని గుద్దేస్తాడు. చిన్న యాక్సిడెంట్ అయిపోతుంది, అంత పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు. సో అక్కడ నుంచి సారీ చెప్పేసి ఆమెని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు స్కూల్లో గ్రౌండ్ లో అందరూ కలిసి ఫుట్బాల్ ని ఆడుతూ ఉన్నారు. ఆ గేమ్ లో మన షూయి యూబిల్ కూడా ఉన్నారు. మన యూబీకి షూయి కొత్త షూస్ ని వేసుకొచ్చాడని తెలుసో ఏమో, గేమ్ ఆడుతున్నానన్న పేరుతో వచ్చి షూస్ మీద తొక్కుతూ ఉన్నాడు. దాన్ని చూసి షూయికి పిచ్చా కోపం వచ్చేసి, నాకు ఈ గేమ్ వద్దు ఏమీ వద్దు అని క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు క్లాస్ రూమ్ లోపలికి వచ్చి షూస్ కంటిన మరకలన్నిటినీ క్లీన్ చేస్తూ ఉన్నాడు. అలానే తిరిగి యూబీ డెస్క్ ని చూసి చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత పీటీ పీరియడ్ అంతా అయిపోయి అందరూ క్లాస్ రూమ్ కి వస్తారు. మన యూబీ టైర్డ్ గా ఉందని ఫేస్ ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇలా క్లీన్
క్లీన్ చేశాక మన యూబీ ఫేస్ ని చూస్తే నల్లగా మాడిపోయిన బొగ్గులాగా ఉంది. మన షూయినే యూబీ తుడిచే టవల్లో బొగ్గును పూసి పెట్టాడు. క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ మన యూబీని చూసి పడి పడి నవ్వుతున్నారు. కానీ యూబీ దాని అసలేం పట్టించుకోకుండా మన షూయినే చాలా కోపంగా చూస్తున్నాడు. అలానే చాలా కోపంగా లేచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇప్పుడు క్లాస్ అంతా అయిపోయాక పక్కనే కూర్చున్న మాచువా షూయి రా బయటికి వెళ్దామని పిలుస్తాడు. మన షూయి లేవడానికి ట్రై చేస్తాడు. కానీ మన షూయి లేవలేకపోతున్నాడు. ఎందుకంటే మన షూయి షూస్ కింద గమ్ వేసి అంటించేశాడు మన యూబీ. సో మన షూయి షూస్ బాగా అతుక్కుపోయింది. లేవలేకపోతున్నాడు. ఇప్పుడు మాచువా షూయి దగ్గర కావాలంటే నేను కత్తి తీసుకొచ్చి షూస్ ని కింద కట్ చేసేనా? దానికి షూయి అదేం అక్కర్లేదు. ఇలా చెప్పేసి ఒక పేపర్ లో ఏదో కొన్ని కెమికల్ నేమ్స్ అని రాసి దీని వెళ్లి ఫార్మసీలో తీసుకురా అని చెప్తాడు. దానికి మాచువా ఏరా నా మొహాన్ని చూసి అడగ్గానే ఇవన్నీ నాకు ఇస్తాడా? దానికి మన షూయి నా పేరు చెప్పి తీసుకురా ఇస్తాడని చెప్తాడు. సరే అని చెప్పేసి మాచువా కూడా వెళ్లి కొన్ని కెమికల్స్ ని తీసుకొస్తాడు. ఇక్కడ మన షూయి ఆ కెమికల్స్ అన్నిటిని ఒక సైంటిస్ట్ లాగా కలిపి షూస్ కింద వేయగానే ఆ షూస్ కాస్త గమ్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని చూడగానే మన యూబీకి పిచ్చా కోపం వచ్చేస్తుంది. పిచ్చా కోపంగా చూస్తున్నాడన్న పేరుతో క్యూట్ గా ఫేస్ పెట్టాడు. పాపం మన యూబీ కోపంలో కూడా క్యూట్ గా ఉన్నాడు. ఇప్పుడు యూబీ ఇంట్లో తింటూ ఉండగా షూయి వాళ్ళ అమ్మ ఫుడ్ అంతా చూసి ఈ ఎక్స్పెన్సివ్ ఫుడ్ అంతా చూస్తూ ఉంటే నాకు నా కొడుకే గుర్తుకొస్తూ ఉన్నాడు. అతనే నేను చాలా మిస్ అవుతున్నానని చెప్తుంది. దానికి యూబీ వాళ్ళ నాన్న షూయికి డబ్బులు పంపించమని చెప్పాను కదా పంపించావని అడగ్గా దానికి తను నా దగ్గరంతా వాడు డబ్బులు తీసుకోవడం చెప్తుంది. దానికి వాళ్ళ నాన్న మాట్లాడకుండా షూయిని ఇక్కడికి తీసుకొచ్చేసే మనము ఎక్కువగా ఇంట్లో ఉండము అతనైనా ఇంట్లో ఉన్నట్టుంటుంది. దీని వినగానే యూబీకి పిచ్చ కోపం వచ్చేసి నేను ఇంట్లో ఉండనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని విని షూయి వాళ్ళమ్మ నువ్వు అనుకున్నట్టు షూయి నేనే పిలిచినా వాడు ఇంటికి రాడు. ఇలా షూయి వాళ్ళమ్మ యూబీని వెళ్ళనీయకుండా ప్రతిమలాడుతూనే ఉంది. దానికి యూబీ వాళ్ళ నాన్న నువ్వు వాడి గురించి ఏం పట్టించుకోకు ఇదంతా వాడికి అలవాటే. ఇప్పుడు యూబీ రూమ్ లోపలికి వచ్చి డ్రెస్ అంతా ముందే ప్యాక్ చేసి పెట్టుకున్నట్టున్నాడు. ఆ లగేజ్ ని తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. వెళ్లే ముందు ఒకసారి తిరిగి నాన్నని చూస్తాడు. ఇలా చూసేసి చాలా కోపంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షూయి వాళ్ళ నాన్న బయటికి ఎక్కడికో బయలుదేరుతున్నాడు. దాన్ని చూసి షూయి నాన్న పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా దానికి షూయి వాళ్ళ నాన్న నేను నా కలలో ఒక లాటరీ టికెట్ నంబర్ ని చూశాను. నేను దాన్ని రాసి పెట్టుకున్నాను. ఇదే విధంగానే ఎవరో కాయన కలలో ఇలానే లాటరీ టికెట్ నంబర్ వచ్చిందంట. ఆ నంబర్ తో ఆయన కోటీశ్వరుడు అయిపోయాడంట. అందుకే నేను తీసుకోవడానికి వెళ్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ షూయి వాళ్ళ నాన్న నిజంగానే లాటరీ టికెట్ కొనడం కోసం బయటికి రాలేదు. తను వర్క్ చేయడం కోసం బయటకు వచ్చాడు. అది ఎక్కడంటే మన యూబీ రూమ్ ని షిఫ్ట్ చేస్తున్నాడు కదా. సో ఆ థింగ్స్ అన్నిటిని సర్దడానికి మన షూయి వాళ్ళ నాన్న పనికొచ్చాడు. ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న బాక్స్ అన్నిటిని తీసుకొచ్చి నడుం నొప్పికి నడుం పట్టుకుంటాడు. దాన్ని చూసి యూబీ అంకుల్ మీకేమైంది ఎందుకు నడుం పట్టుకుంటున్నారు అని అడగ్గా దానికి వాళ్ళ నాన్న ఏం లేదబ్బాయి కొంచెం నడుం నొప్పిగా ఉంది అంతే అని చెప్తాడు. దానికి యూబీ ఇలా ఈ ఒంటి నొప్పులతో ఈ వయసులో ఎందుకు ఇలా కష్టపడుతున్నారు? దానికి షూయి వాళ్ళ నాన్న నా కొడుక్కి ఒక కొత్త యూనిఫామ్ ని కొనాలి అందుకే అని చెప్తాడు. దీని వినగానే మన యూబీ ఫేస్ మారిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కొద్దిగా క్లోజ్ అయ్యి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ పని చేయడం పక్కన పెట్టి రాత్రి అయ్యేదాకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మన షూయి వాళ్ళ నాన్నే యూబీకి కాఫీ చేసి మరీ తీసుకొచ్చిస్తున్నాడు. ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న మనం మాట్లాడుతూ ఉంటే టైం గడిచింది తెలియట్లేదు. నేను ఒక బోరింగ్ పర్సన్ ని నేను మాట్లాడుతూ ఉంటే దాన్ని నువ్వెలా వింటున్నావు అబ్బాయి అని అడగ్గా దానికి యూబీ లేదంకుల్ మీరు మాట్లాడుతూ ఉంటే నాకు బాగా నచ్చింది అందుకే వింటున్నానని చెప్తాడు. సరే అబ్బాయి టైం అయింది నేను బయలుదేరుతానని చెప్తాడు. దానికి యూబీ షూయి వాళ్ళ నాన్న వర్క్ చేసిన దానికి డబ్బుల కంటే ఎక్స్ట్రా ఇస్తాడు. దాన్ని తీసుకుని షూయి వాళ్ళ నాన్న ఎక్స్ట్రా మనీని యూబీకి ఇచ్చేస్తాడు. దానికి యూబీ కూడా అయితే సరే అంకుల్ రేపు కూడా కొద్దిగా వర్క్ ఉంది మీరు రండి అని చెప్తాడు. దానికి షూయి వాళ్ళ నాన్న కూడా అంతే కదా నేను వచ్చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న ఇంటికి రాగానే షూయి ఏంటి నాన్నోయ్ లాటరీ టికెట్ దొరికిందని అడగ్గా దానికి షూయి వాళ్ళ నాన్న నేనెవర్ని షూయి వాళ్ళ నాన్నని నాకు లాటరీ తగలకుండా ఉంటుందా ఇలా చెప్పేసి తన రూమ్ కి వచ్చేస్తాడు. మన షూయి వాళ్ళ నాన్నకు పిచ్చ బాడీ పెయిన్స్ అయినా షూయి ముందు కొంచెం కూడా చూపించుకోకుండా పక్కకొచ్చేసి బాధపడుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే మన యూబీ చెప్పినట్టే మళ్ళీ షూయి వాళ్ళ నాన్న పని చేయడానికి యూబీ ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న యూబీ దగ్గర అవునబ్బాయి ఎందుకు నువ్వు ఒంటరిగా వచ్చేసావు మీ అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారు ఈ ఏజ్ లో నువ్వు ఎందుకు ఒంటరిగా వచ్చి స్టే చేస్తున్నావు? దానికి యూబీ నేను ఇంట్లో నుంచి కోపగించుకొని బయటకు వచ్చేసానని చెప్తాడు. దానికి షూయి వాళ్ళ నాన్న ఏంటి ఇంట్లో నుంచి వచ్చేసావా? అవును నేను అందరినీ వదిలేసి
వచ్చేసానని చెప్తాడు. దానికి షూయి వాళ్ళ నాన్న, మీ అమ్మ నేను తలుచుకొని ఎంత బాధపడుతుంది, మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయారు, సారీ అబ్బాయి తెలియకుండా చెప్పేశాను, కానీ మీ నాన్న నీ గురించి బాధపడతారు కదా. దానికి యూబీ చాలా కోపంగా, మా నాన్నకు నాన్నలా ఉండడానికి అర్హత లేదని చెప్తాడు. దానికి షూయి వాళ్ళ నాన్న, ఏంటబ్బా ఇలా అంటున్నావు, నువ్వు అనుకున్నట్టు అలా ఏముండదు, ఈ ప్రపంచంలో ప్రతి తండ్రి తమ బిడ్డల్ని బాగా లవ్ చేస్తారు, కానీ వాళ్ళు లవ్ చేసే తీరు మాత్రం డిఫరెంట్ గా ఉంటుందేమో గాని తమ బిడ్డల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారని చెప్తాడు. ఇప్పుడు యూబీ కూడా షూయి వాళ్ళ నాన్న పక్కన కూర్చొని అతని ఫ్యామిలీ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే జూన్ ఆంటీ కూతురు ఉంటుంది కదా, పక్కింటి అబ్బాయితో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు రోడ్డు మీద ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి ఇద్దరు దిగి వీళ్ళ వీధిలోనే ఉండే ఒక్క టీచర్ అడ్రస్ ని అడుగుతున్నారు. దానికి ఈ అమ్మాయి తన నాకు బాగా తెలుసు, నేను మీకు దారి చూపిస్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్తుంది. దానికి వాళ్ళు, నువ్వేమో ఇంతున్నా, నిన్ను కార్లో ఎలా ఫాలో అవ్వడం, వచ్చి కార్లో ఎక్కు, మనం కలిసి వెళ్దామని చెప్తారు. దానికి తను, ఏమొద్దు, నేను కారు ముందు పరిగెడుతూ ఉంటాను, మీరు నన్ను ఫాలో అవుతూ వచ్చేసిండి అని చెప్తుంది. పాప మంచి హుషారుగానే ఉంది కదా. ఇప్పుడు అమ్మాయి నేరుగా టీచర్ ఇంటికి వచ్చి టీచర్ ని బయటికి పిలుచుకొచ్చి వాళ్ళను టీచర్ కి చూపిస్తుంది. వాళ్ళిద్దరు టీచర్ ఫ్రెండ్స్ ఏమో. టీచర్ వాళ్ళతో అంత సంతోషంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు టీచర్ దగ్గర, ఈ అమ్మాయి ఇప్పుడే ఎంత తెలివిగా ఉంది, మాతో పాటు కార్లు ఎక్కంటే అస్సలు ఎక్కలేదు, తనకి ఇవన్నీ నేర్పించింది నువ్వేనా, పర్వాలేదే, నీ స్టూడెంట్స్ అందరూ చాలా తెలివిగా ఉన్నారని చెప్పేసి అందరూ సంతోషంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో మన యూబీ అతనుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని షూయి వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంటాడు. దానికి షూయి వాళ్ళ నాన్న కూడా, సారీ అబ్బాయి, నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నావని తెలియకుండా నిన్న నేను నీ దగ్గర నా కొడుకు గురించే మాట్లాడుతూ ఉన్నాను, కానీ ఒకటి, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల్ని ఎక్కువగానే ప్రేమిస్తారు. వాళ్ళు వాళ్ళ ప్రేమను చూపించే తీరు మాత్రం వేరుగా ఉంటుందేమో గాని వాళ్ళు అంతులేని ప్రేమను వాళ్ళ బిడ్డల మీద చూపిస్తారు. నువ్వు ఎంత ఇంట్లో నుంచి వచ్చేసినా ఈ ఇంటికి కూడా మీ నాన్నే కదా రెంట్ కడుతున్నాడు. నీకు ఈ రోజు అర్థం కాకపోయినా ఏదో ఒక రోజు నీకు కూడా మీ నాన్న గురించి అర్థమవుతుంది. నా కొడుకునే తీసుకో, నేనెప్పుడు లాటరీ టికెట్స్ కొంటూ డబ్బంతా వేస్ట్ చేస్తూ ఉంటాను. నా కొడుకుని చూస్తే నాకే జాలేస్తుంది. ఒకవేళ వాడికి ఇంకో జన్మంటూ ఉంటే ఖచ్చితంగా వాడు నా కొడుకుగా అసలు పుట్టనే పుట్టకూడదు. బాగా డబ్బుండే వాళ్ళకి పుట్టి నెక్స్ట్ లైఫ్ నన్నా వాడు సంతోషంగా జీవించాలి. ఇలా మన షూయి గురించి చెప్తూ షూయి వాళ్ళ నాన్న చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఈ సీన్